వరంగల్ నియోజకవర్గంలో ఇటీవలే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. మంత్రి కొండా సురేఖ అనుచరుడు కాంగ్రెస్ నేత నవీన్ రాజ్ కి ఉన్న ఇద్దరు గన్మెన్లని ప్రభుత్వం తొలగించింది. మంగళవారం విధుల్లో ఉన్న హనుమకొండ సీఐపై నవీన్ రాజ్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల నుండి నవీన్ రాజ్ పై వరుస ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ గన్మెన్లని తొలగించింది. వరంగల్ నియోజకవర్గంలో ఇటీవలే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. మంత్రి కొండా సురేఖ అనుచరుడు కాంగ్రెస్ నేత నవీన్ రాజ్ కి ఉన్న ఇద్దరు గన్మెన్లని ప్రభుత్వం తొలగించింది. మంగళవారం విధుల్లో ఉన్న హనుమకొండ సీఐపై నవీన్ రాజ్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల నుండి నవీన్ రాజ్ పై వరుస ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ గన్మెన్లని తొలగించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి కొండా సురేఖ అనుచరుడు కాంగ్రెస్ నేత నవీన్ రాజు గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నవీన్ రాజుకు ఉన్నటువంటి 1+1 ఇద్దరు గన్మెన్లను తొలగించారు. నిన్న ఇద్దరి గన్మెన్లను హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇటీవలే మంగళవారం రోజున విధుల్లో ఉన్నటువంటి హన్మకొండ సిఐ సతీష్ పై నవీన్ రాజు దురుసుగా ప్రవర్తించారు. అప్పుడంతా కూడా మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఆ దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎందుకు కాంగ్రెస్ నేత నవీన్ రాజు తీరు ఈ విధంగా కొనసాగుతుంది, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులందరినీ కూడా కొంత పోలీసులతో కొట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలపైనే నవీన్ రాజు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా చాలా ఆగడాలు కొనసాగుతున్నాయి. నవీన్ రాజు తీరు బాగాలేదంటూ సొంత పార్టీ నేతలతో పాటు మిగతా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నవీన్ రాజుపై వరుసగా ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, స్థానిక మంత్రి కావచ్చు, మిగతా సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానాన్ని దృష్టికి కూడా తీసుకెళ్లడం తెలుస్తుంది. అయితే ఈ పోలీసులతో నవీన్ రాజు అత్యుత్సాహం ప్రారంభించడం కావచ్చు, సొంత పార్టీ నేతలపైనే పోలీసులతో లాఠీచార్జ్ చేయడం కావచ్చు, పోలీసులతో చర్యలు తీసుకోవడం కావచ్చు, అన్ని పరిణామాలు గమనించినటువంటి ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారుల నివేదికల మేరకే పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకుని తెలుస్తుంది. అయితే హన్మకొండ సిఐ సతీష్ పై నవీన్ రాజు ఎప్పుడైతే దురుసుగా ప్రవర్తించారో ఆ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై నవీన్ రాజు ప్రవర్తించినటువంటి తీరుకు సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు ఆ వివరాలన్నీ సేకరిస్తూ నవీన్ రాజు తీరు ఎట్లా అయింది, నవీన్ రాజు ఎట్లా వ్యవహరిస్తాడు, నవీన్ రాజు వ్యవహారం అయినట్టు కూడా ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ నిర్ణయం తీసుకుని నవీన్ రాజుకు ఉన్నటువంటి 1+1 గన్మెన్లను తొలగించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గాయత్రి. రైట్, థాంక్యూ తిరుపతి.